జై జయశంకర రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. అపేక్షణార్థం కలయంతి ఏత్వామాప్లావయంతం విశదైర్మయూఖైః వాచాం ప్రవాహైరనివారితైస్తే మందాకినీ మందయితుం క్షమంతే. ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయ నమః. ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం. 26/2/2019 వారం భౌమవారం మంగళవారం, శ్రీ విలంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, కృష్ణపక్షం, తిథి బహుళ అష్టమి, సంపూర్ణం, నక్షత్రం అనురాధ, రాత్రి 11:03 వరకు, తదుపరి జ్యేష్ఠ, కరణము బాలవ, సాయంత్రం 4:57 వరకు, తదుపరి కౌలవ, యోగము వ్యాఘాతము, ఉదయం 10:46 వరకు, తదుపరి హర్షణము, శుభ సమయం మధ్యాహ్నం 12:15 నుండి మధ్యాహ్నం 1:54 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 4:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:50 నుండి ఉదయం 9:37 వరకు, వర్జము ఉదయం 5:03 నుండి ఉదయం 6:46 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విషయాలు. నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు నేటి రోజు పట్టుదలతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. తదేకమైనటువంటి కార్యాచరణ మీద శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి జన్మరాశిలో అంగారకుడి యొక్క సంచారం ప్రతి వ్యవహారంలో తదేకమైన పట్టుదలతో కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తారు. అష్టమ బృహస్పతి యొక్క సంచారం దైవిక సంబంధితమైనటువంటి క్రతువుల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. తలపెట్టే ప్రతి వ్యవహారంలో కూడా ముందంజలోకి ఉండేటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యాచరణకు కారణాలు వెతుక్కుంటారు. కొద్దిపాటి మానసిక తప్పిదాల వల్ల అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది. చిన్న చిన్న తప్పిదాలను వీరు మనసులో పెట్టుకుని గతంలో ఉండేటువంటి కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అపవాదమాలకు గురేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి 9వ ఇంటి శనైశ్వరుని యొక్క ప్రభావం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కాస్త సహాయ సహకారాలు తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. చతుర్థ రాహు యొక్క సంచారం ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తాయి. అయినప్పటికీ ఈ రాశివారు దైవ బలంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకుని నిలబడి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాల్ని స్మరణ చేయండి, స్వామి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో ఆశించిన మేరకు చక్కటి విజయవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు జీవితంలో తలపెట్టే ప్రతి వ్యవహారాన్ని సాధించుకునే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. తదేకంగా ఒత్తిడి గురి కాకండి. దైవం మీకు తోడుగా ఉంది. రాబోయే రోజులన్నీ మనమేనటువంటి భావించి దైవంతో దైవనామ స్మరణ వల్ల ఆత్మస్థైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. అష్టమ శనైశ్వరుని సంచారం ఈ రాశివారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త ఆలస్యం జాగరూకతతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రోజుకో విధంగా మానసిక సంతృప్తి అసంతృప్తి వాతావరణాలతో డోలాయమానంగా ఉండేటువంటి ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు, నేటి రోజు నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళేటువంటి విషయాల్లో వారి నుంచి వచ్చే కొన్ని రకాల వార్తలు మిమ్మల్ని మానసికంగా ధైర్యపరిచి చక్కటి శుభఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. ఈ రాశి వారికి దైవం తోడుగా ఉంటుంది. ప్రయాణాల విషయం శ్రద్ధ పాటించండి. ఆర్థిక విషయాలు తారుమారేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. రుణాల బాధలు ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. కోర్టు సమస్యలు ఉండేటువంటి వారు నేటి రోజు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని స్మరణ చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఖచ్చిత ప్రయత్నాలు, ఖచ్చిత వాతావరణంతో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది. ద్వితీయ రాహు యొక్క ప్రభావం అతి ఉత్సాహంతో ఖర్చులు పెట్టుకున్నట్లయితే ఆర్థికపరమైన అంశాల్లో కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. కుటుంబ విషయాల్లో ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. దూర ప్రయాణాలకు ప్రణాళికలు వేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు కొన్ని రకాల నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. షష్టమ బృహస్పతి సంచారం శుభ కార్యాల్లో పాల్గొంటారు. గృహ సంబంధితమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు కోరుకునేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. రాశివారు నేటి రోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి. పరమేశ్వరుడు యొక్క దర్శనం చేయండి. ప్రతి వ్యవహారంలో విజయవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి
కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఆశించకుండానే వచ్చేటువంటి కీర్తి ప్రతిష్టని కూడా దైవం యొక్క అనుగ్రహం వల్ల కలుగుతాయి. షష్టమ శనైశ్వరుని ప్రభావం వద్దన్నా వచ్చేటువంటి కొన్ని రకాల అవకాశాలు మిమ్మల్ని వరించి తీరుతాయి. ఈ రాశివారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో ఖచ్చిత ప్రణాళికతో ముందుకు వెళ్ళటం వల్ల చక్కటి శుభ ఫలితాలు గోచరించే అవకాశం ఉంది. ఆలస్యంతో జాగరూకతతో ప్రణాళిక లేకుండా ఉండేటువంటి కొన్ని రకాల నిర్ణయాల వల్ల మీరు అసంతృప్తి వాతావరణం గోచరిస్తుంది. వచ్చే అవకాశాలు కాస్త ఆలస్యపరిచి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు చేర్పులు కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలను పఠనం చేయండి. అమ్మవారి యొక్క దర్శనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభవార్తలు విని ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో దైవం తోడుగా ఉంటుంది. జీవిత భాగస్వామ్య సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. పంచమ శనైశ్వరుడు యొక్క ప్రభావం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. చతుర్థ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసం ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహాన్ని, సహాయ సహకారాన్ని కలిగేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు విద్యార్థులకు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వృత్తి వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారికి నేటి రోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. ఈ రాశివారు జరిగేటువంటి ప్రతి వ్యవహారాన్ని బహిర్గతంగా చెప్పడం వల్ల మీ దగ్గర ఆర్థికపరమైనటువంటి శక్తి బాగా ఉంది, మీరు సహాయం చేయట్లేదనేటువంటి ఒక వైఖరి మిమ్మల్ని మానసికంగా అసంతృప్తి వాతావరణం గురిచేసే అవకాశం ఉంది. ఈ రాశివారు నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారి చతుర్థ శనైశ్వరుడు యొక్క ప్రభావం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. జీవితంలో ప్రతి వ్యవహారంలో సమస్యలు అధిగమించి విజయాలను పొందుతారు. తృతీయ బృహస్పతి సంచారం నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. శుభ కార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మిమ్మల్ని సంతృప్తికరమైన వాతావరణంలో తీసుకెళ్లే అవకాశం ఉంది. దూరపు బంధువుల నుంచి కొన్ని వార్తలు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచేటువంటి అవకాశం ఉంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యాచరణకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. ఈ రాశివారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ వ్యవహారాలకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రశాంత వాతావరణంతో నిర్ణయాలు తీసుకోండి. అసంతృప్తి వాతావరణానికి గురి కాకండి. కుటుంబ విషయాల్లో కూడా చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం వల్ల ఈ రాశివారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాలు పఠనం చేయండి. పరమేశ్వరుడు దర్శనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. వృత్తి వ్యాపారాల్లో సహజమైనటువంటి విషయంతో ఆర్థికపరమైన సహాయ సహకారాలు చేసి సమయానికి డబ్బు రాక మానసికంగా తబ్బి ఉబ్బయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ డోలాయమానమైనటువంటి పరిస్థితి ఆర్థిక విషయాల్లో ఎక్కడ గురి చేసే అవకాశం ఉంది. జీవిత ప్రణాళిక తారుమారు అవ్వకుండా జాగ్రత్త పడండి. చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. విద్యార్థులకు చాలా ఆశాజనకంగా ఉంది. నూతన కార్యాచరణ శ్రీకారం చుడతారు. దైవిక సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు నేటి రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠనం చేయండి. పరమేశ్వరుడు దర్శనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఆశించిన మేరకు ప్రతి వ్యవహారాన్ని పట్టుదలతో పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుంచి కొన్ని వార్తలు మిమ్మల్ని సంతృప్తికరమైనటువంటి వాతావరణంలోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు విద్యార్థులు ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుడతారు. సంస్థాగతమైనటువంటి వ్యవహారాల్లో మీరు మంచి మార్పులు కోరుకునేటువంటి అవకాశం ఉంది. జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో మీరు నిమగ్నం అవుతారు. ద్వితీయ శనైశ్వరుడి ప్రభావం వృత్తి వ్యాపారాల రీత్యా మంచి అనూహ్యమైనటువంటి మార్పులు కలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. రాశివారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. సకాల భోజనం, మానసిక సంతృప్తికరమైనటువంటి వాతావరణం, దైవనామ స్మరణ వల్ల ప్రతి వ్యవహారంలో విజయవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారు నేటి రోజు ప్రతి వ్యవహారాన్ని జాగరూకతతో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆలస్యం అవుతున్నప్పటికీ విజయాలు సాధిస్తారు. ప్రతి వ్యవహారంలో ఒత్తిడి గురి కాకండి. మానసిక అసంతృప్తి వాతావరణాన్ని అధిగమించి ముందుకు వెళ్ళండి. సమస్యల్ని అధిగమించి ముందుకు వెళ్ళటమే జీవితంలో దైవం ఇచ్చేటువంటి మీకు చక్కటి అనుగ్రహం వల్ల కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు.
దైవబలాన్ని పెంచుకోండి, ప్రయాణాల విషయంలో శ్రద్ధ తీసుకోండి. నూతన వస్తు వాహనాల క్రయ విక్రయాలు చేసేవారు కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల అసంతృప్తి వాతావరణం కలుగుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ ఈ రాశివారు వృత్తి వ్యాపారాల రీత్యా కొంత అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారు జీవితంలో మీరు సాధించుకోవాలనుకునేటువంటి ఆర్థిక విషయాలలో చాలా ఆశాజనకంగా ఉంది. ఒక్కసారిగా మనం జీవితంలో అన్నీ సాధించాలనేటువంటి ప్రయత్నంలో, మీరు ఉచ్చస్థితిలోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నంలో కొన్ని రకాల తప్పిదాల వల్ల అపవాద అవమానాలు, అసంతృప్తి వాతావరణం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి నూతన వివాహ అవకాశాలు మిమ్మల్ని వరించే పరిస్థితులు గోచరిస్తున్నాయి. దైవబలాన్ని పెంచుకోండి. ఈ రాశివారు చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. జీవితంలో వచ్చే సమస్యలను అధిగమించి సత్వర నిర్ణయాలు తీసుకోకుండా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం వల్ల జీవితంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ద్వాదశ శనైశ్వరుని యొక్క ప్రభావం ప్రయాణాల విషయాల్లో, వృత్తి వ్యాపారాల విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు కాలభైరవ స్తోత్రాన్ని పఠనం చేయండి. పరమేశ్వరుడు దర్శనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారు ఆర్థిక అంశాల్లో జాగ్రత్తలు పాటించండి. ఒత్తిడి గురి కాకండి. ప్రతి వ్యవహారంలో విజయవంతమైన ఫలితాలు ఉన్నాయి. నేటి రోజు ఒక వార్త మిమ్మల్ని మానసికంగా అసంతృప్తికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుంచి మీరు ఆశించిన మేరకు వచ్చేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దశమ బృహస్పతి యొక్క సంచారం ఈ రాశివారు జన్మరాశిలో రౌద్రి యొక్క సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. కుటుంబ వ్యక్తుల యొక్క విషయాలు మీకు ప్రోత్సాహకరమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. ఈ రాశివారు దైవిక సంబంధితమైన కార్యక్రమాల్లో, పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణ పఠనం వల్ల మానసిక ప్రశాంతి చేకూరేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారు తదేకమైనటువంటి కార్యాచరణ వల్ల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తగ్గేటువంటి అవకాశం ఉంది. నిర్లక్ష్య ధోరణి వహించకండి. ప్రతి చిన్న విషయాల్లో కూడా మీరు అసంతృప్తి వాతావరణం గురికాకండి. దైవబలం మీకు సంపూర్ణంగా ఉంటుంది. వచ్చేటువంటి ఆర్థిక విషయాల్లో సంతృప్తికర వాతావరణంతో ముందుకు వెళ్ళండి. వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన మేరకు ఫలితాలు రావట్లేదనే అసంతృప్తితో ముందుకు వెళ్లకుండా మధ్యవర్తుల విషయంలో శ్రద్ధ పాటించండి. ఆర్థిక లావాదేవీల విషయాల్లో ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. దశమ శనైశ్వరుని యొక్క ప్రభావం వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి విజయాలు సాధించే ప్రయత్నాల్లో ముందుకు వెళ్తారు. ఈ రాశివారు నేటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలు శ్రద్ధగా ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం. సర్వే జన సుఖినో భవంతు.